సోషల్ మీడియాలో పనిచేసే వర్కర్స్ లేకపోతే వాడుకునే వాళ్ళలో లేకపోతే దాని ద్వారా యూట్యూబ్లు ఛానల్స్ ఎవరు ఉన్నాయో కొంతమంది అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ లైఫ్ అది, దే డూ దేర్ వీడియోస్. మరి దీంట్లో ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరు దాని మీద బేస్ అయిపోతారా, లేకపోతే ఇండిపెండెంట్గా ఉన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ మీద కూడా అవి ప్రొజెక్ట్ చేసేసారు. ఈ మధ్య కేటీఆర్ గారు అందరికి లీగల్ నోటీసులు ఇచ్చారు. మరి సమంత వాళ్ళ విషయంలో, నాగార్జున డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి కేసు వేసాడు. కేటీఆర్ కూడా ఒక కేసు వేసాడు. ఇట్లా జరుగుతున్న ఈ సందర్భంలో డిజిటల్ మీడియా వేదికలు అనేవి ఎలా ఉండాలి, అసలు వీటికి పరిస్థితి ఏంది అని చెప్పి చూస్తే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎవరైతే ఈ విధంగా డిజిటల్ మీడియా వేదికని వాడుకొని తప్పుడుగా చేశారో వాళ్ళందరూ అత్యధిక ఓట్ల మెజారిటీతోటి ఓడిపోయారు. మెజారిటీ తేడా అంటే ప్రజలే వాళ్ళకి ఒక సమాధానం చెప్పారు. అందువల్ల ఆటోమేటిక్గా కొన్ని తగ్గతాయి, ఇట్లా చేయకుండా ఇట్లా ఇది లేకుండా. దాంతోపాటు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో జాతీయ సమగ్రతకి, జాతీయ ఐక్యతకి, నేషనల్ ఇంటిగ్రేషన్కి, నేషనల్ ప్రొటెక్షన్కి, నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇప్పుడు మిజోరాం కానీ ఢిల్లీ వేదిక కానీ మనం చూస్తే చాలా ముఖ్యంగా ఎన్నికలప్పుడు చాలా విద్వేషంగా మాట్లాడుతున్నారు. దాన్ని ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది, డిబేట్. మరి ప్రాథమిక హక్కులు అనేవి వ్యక్తి స్వాతంత్రానికి చాలా ఇంపార్టెంట్, ఫండమెంటల్ రైట్స్ అనేవి. స్వాతంత్రం వచ్చేటప్పుడు, స్వాతంత్రం రాకముందు మన నాయకులు ఏటి కోసమైతే పరితపించి బాధపడ్డారో వాళ్ళ హక్కులను అయితే ఇదే భంగమయ్యాయి, అన్నీ తీసుకొచ్చి ఫండమెంటల్ రైట్స్గా తీసుకొచ్చారు. ఫండమెంటల్ రైట్స్ అనేవి రాజ్యాధికారానికి రాజ్యాంగం విధించిన పరిమితులే. అంటే రాజ్యం మీద అయ్యా నీ రాజ్యాధికారాన్ని మా హక్కులు కంట్రోల్ చేస్తున్నాయి, నువ్వు ఏదంటే అది మమ్మల్ని చేయడానికి లేదని. అంటే జనజీవితాల్లో రాజ్యం అంటే స్టేట్ అన్యాయంగా ఎవరి మీదైనా కానీ చర్యలు తీసుకుంటే, ఇది ముఖ్యంగా ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం బుల్డోజర్లు విడి మిమ్మల్ని దొక్కిచ్చేస్తాము, అవసరమైతే మూసినది రావాల్సిందే, మా కోమటిరెడ్డి అన్న బుల్డోజర్ మీద కూర్చొని వస్తాడని కూడా అన్నారు. సో ప్రభుత్వం అనేది తమ యొక్క అధికారాలని రాజ్యాంగంలో ప్రజలకు కలిగించినటువంటి హక్కుల్ని భంగం కలిగించే విధంగా చేస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వ్యక్తిగత స్వాతంత్రాన్ని సంపూర్ణంగా అనుభవించగలిగే సామర్థ్యాన్ని మరి ఫండమెంటల్ రైట్స్ అనేవి పెంపొందిస్తుంది. తమ ఆలోచనలు, అభిప్రాయాలు నిర్భయంగా వెల్లడించేందుకు ఉన్న హక్కును కొందరు ప్రబుద్ధులు ఇష్టారీతిని దుర్వినియోగం చేస్తున్నారు. అంతేకాదండి, ఒక చర్చ కూడా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు జగన్ ఎవరిని అరెస్ట్ చేసినా ఏదైనా జరిగితే వెళ్తున్నాడు అందరి దగ్గరికి, కానీ మరి ఆర్జీవీకి సంబంధించి ఇంతవరకు ఒక కామెంట్ అనేది రాలా. జగన్ సపోర్ట్ చేస్తాడా లేకపోతే అసలు పట్టించుకోకపోతే ఆర్జీవీ కూడా శ్రీరెడ్డిలాగా అయిపోద్ది. ఇప్పుడు శ్రీరెడ్డి పరిస్థితి ఏంది, ఆమె ఏ పార్టీకి సంబంధించిన కాదో తెలియదు, ఆమె ఏ పార్టీలో లేదు, ఇప్పుడు దీనస్థితికి వెళ్ళిపోయింది ఆమె. అంటే దానివల్ల ఎవరు ఓన్ చేస్తారు అనే పరిస్థితి కూడా ఉంది. మరో విధంగా చూస్తే కొంతమంది ప్రబుద్ధులు ఇష్టారీతిన ఎట్లయితే వ్యవహరించి మాట్లాడుతున్నారో వాళ్ళ కళ్ళు వేయకపోతే మరి జాతీయ సమగ్రతకు కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా విద్వేషపూరిత వ్యాఖ్యల్ని యథేచ్ఛగా మాట్లాడే వాళ్ళకి సంబంధించి మరి ముఖ్యంగా నేషనల్ ఇంట్రెస్ట్లో కానీ లేకపోతే వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా మాట్లాడేటప్పుడు వాటికి చట్టం తన పని చేసుకుంటూ పోవాలి. అంతేకాకుండా సుప్రీంకోర్టు కూడా ఇట్లాంటి వదరబోతులపై సోమోటగా కేసులు నమోదు చేయమనింది, ఒక డైరెక్షన్ ఉంది. ఒకవేళ నేషనల్ సెక్యూరిటీని ఇబ్బంది పెట్టి చేసేటట్టు ఉంటే, ఒకవేళ ఎవరైనా సోమోటగా కేసులు రిజిస్టర్ చేయకపోతే వాళ్ళ పని పడతాను, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుద్దని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అంటే విద్వేషపూరితమైనటువంటి మాటల్ని
కట్టడి చేయాలి, ఆపేయాలి అనేది సుప్రీంకోర్టు యొక్క ముఖ్య ఉద్దేశం. భిన్నాభిప్రాయాలు చెప్పడం, ప్రభుత్వాన్ని విమర్శించడం, మీ అభిప్రాయానికి తగ్గట్టుగా లేకపోతే ఇదిగో ఇట్లా ఉంది, ఇది తప్పు అని చెప్పడం అనేది ఉదాత్త ప్రజాస్వామ్య లక్షణం. ప్రజాస్వామ్య మనుగడకే ఒక మౌలిక లక్షణం అది. అది లేకపోతే ప్రజాస్వామ్యమే లేదు. మరి మాట్లాడిన ప్రతివాడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల పెట్టే పరిస్థితి అయితే లేదు, పెట్టలేరు. ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు కదా, మమ్మల్ని అరెస్ట్ చేయండి. ఇప్పుడు మీకు ఈ కేటీఆర్ కూడా అంటున్నారు, రైతుల కోసం నేను పోరాడుతున్నానని. అక్కడ మీరు కలెక్టర్ని అటాక్ చేశారయ్యా దానివల్ల అనంటే కాదు, మేము రైతుల కోసం పోరాడమని చెప్పి వీళ్ళు అంటున్నారు. అంటే మాట్లాడే హక్కు మాకుంది అనే ఉద్దేశంలో మాట్లాడతాం. వాస్తవం ఏంటంటే మాట్లాడే హక్కు ఎవరికి లేదండి. మాట్లాడే స్వాతంత్రం అనే ఒక హక్కు ఉంది. మీ స్వాతంత్రం మీద కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితుల ప్రకారమే మీరు మాట్లాడాలి. ఆర్టికల్ 19 నుంచి 22 దాకా, 19, 20, 21, 22 కొన్ని ప్రాథమిక హక్కులు మనకు కలిగించారు. అట్లే రిస్ట్రిక్షన్స్ 19లో 19 క్లాస్ 2 to 6 కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది ఈ స్వాతంత్రాన్ని మీరు వాడుకునేటప్పుడు. దానికి సంబంధించే ఆ రిస్ట్రిక్షన్స్ ప్రకారమే మనం నడుచుకోవాలి. వదరబోతులకు అవకాశం లేదు. అయినా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ప్రజల మధ్య శత్రుత్వాన్ని రాజేయడం అది క్షమించడానికి నేరం. మతపరమైన విషయాల మీద కానీ, జాతి సెక్యూరిటీకి, రక్షణ రంగానికి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఇండియన్ కల్చర్కి సంబంధించి, హిందుత్వానికి సంబంధించి, ఇటువంటి వానికి సంబంధించి ఎవరంటే ఏదంటే అది మాట్లాడితే ఈ విద్వేషం అనే మందుగుండుని ఇసిరేసినట్టు అవుద్ది. దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మరి ప్రభుత్వాల మీద, రాజకీయ నాయకుల మీద ఉన్నాయి. అయితే అల్పసంఖ్యాక వర్గాలపై విద్వేషాన్ని రాజేసిన వాళ్ళలో సుమారు 668 కేసులు ఇండియా హేట్ ల్యాబ్ అనే చేసిన సర్వేలో బయటపడినాయంట. అంటే ఆ రీతిన విద్వేషకరమైనటువంటి మాటలు వస్తున్నాయి. దాన్ని ఎలా కట్టడి చేయాలి? ముఖ్యంగా మహారాష్ట్ర, యూపీ, హర్యానా 2 తెలుగు రాష్ట్రాలు, మరి ఉత్తరాఖండ్, కర్ణాటక, గుజరాత్, ఇకపోతే ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ వాళ్ళకి సంబంధించి ఒక అలిగేషన్, ఈ నేషనల్ సెక్యూరిటీ వీటికి సంబంధించి వాళ్ళది ఉన్మత్త ప్రేలాపనలు ప్రజాస్వామ్యాన్ని పరిహారం చేసే విధంగా ఉన్నాయి అని ఒక మేధావి అన్నాడు. వాళ్ళ మాటలు అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా లేవు. అటువంటి విషయాలే, అటువంటి మాటలే తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కొంతమంది 10 ఏళ్లలో అలా మాట్లాడారు. వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు కేసులు అనేవి కొన్ని ఉన్నాయి, ఇంకా వస్తాయి కూడా. విద్వేష నేరాల దర్యాప్తులో జరుగుతున్న అలివిమాలిన జాప్యం వల్ల, కేసులు నమోదు చేయనందువల్ల చట్టబద్ధమైన పాలనా దర్శాలకు శరాఘాతం అవుతుంది. ముందు చేయకుండా ఉండటం అనేది కరెక్ట్, ప్రివెంటివ్గా. కొన్ని సందర్భాల్లో ప్రివెంటివ్ అరెస్ట్ని చేస్తుంటారు. అటువంటి అరెస్టులు లేవు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడొచ్చి ఏం మాట్లాడతారో ముందే తెలియదు కదా. ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు అక్కడికి వచ్చి మాట్లాడతారంటే ముందుగా ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు. అట్ట కాకుండా వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకుని ఏదంతా అది మాట్లాడేస్తున్నారు. కానీ వీళ్ళందరూ గుర్తు తెచ్చుకోవాల్సింది, విద్వేషపూరితమైన ప్రసంగాల్ని సుప్రీంకోర్టు ఎప్పుడో రద్దుపరిచినటువంటి చేయకూడదనింది. చేస్తే సుమోటో కేసులు చేయమనింది. ఎవరు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అది గమనించాలి. అది వీళ్ళు రాజకీయ నాయకులు గమనించడం లేదు. అంతేకాకుండా 107 మంది శాసనసభ్యులపై విద్వేషమైనటువంటి ప్రసంగాలు చేశారని కేసులు పెట్టారని చెప్పి ఏడీఆర్ నివేదిక ప్రకారం మనకు తెలుస్తుంది. అంటే అసెంబ్లీలో, పార్లమెంట్లో కూర్చున్న నాయకులు వాళ్ళే ఇట్లా మాట్లాడారని వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. అంతేకాకుండా సుమారు 400 మందికి ఇటువంటి వాళ్ళకి టికెట్లు కూడా ఇచ్చారంట మొన్న ఎన్నికల్లో, రాజకీయ నాయకులకి. మరి అది కూడా మనం చూస్తే పార్టీలు కులమత జాతి భేదాలని వాడుకొని ఇట్లా మాట్లాడే వాళ్ళకి టికెట్లు ఇవ్వటం అనేది పార్టీకి ఒక లక్షణంలాగా తయారైపోయింది. అది తప్పు కదా. అది కేంద్రం ఏముంటుందంటే, మేము కట్టడి చేసాము, ఆల్రెడీ 3 చట్టాలని మార్చాము, ముఖ్యంగా భారతీయ సంహిత అనే చట్టంలో 3 సెక్షన్లు మేము పెట్టాము,
196, 299, 353 ఈ సెక్షన్లు ఉండే ఇవి సరిపోతాయి, వీటితోటి మీరు కట్టడి చేయొచ్చు. ఎవరైనా అట్లా మాట్లాడితే 3 monthsలోనే మేము వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాము, 2 ఏళ్లలో సుప్రీంకోర్టు వరకు కేసులు అయిపోయేటట్టు మేము చేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ వాస్తవంగా అది జరగలేదు. ట్రైనింగ్ లేదు. 2 చట్టాలు అమలు అవుతున్నాయి ఇప్పుడు. పాత కేసులకి పాత చట్టం, కొత్త కేసులు కొత్త చట్టం. సంఖ్య పెరగలేదు, జడ్జీల సంఖ్య పెరగలేదు, కోర్టుల సంఖ్య పెరగలేదు, స్టాఫ్ సంఖ్య పెరగలేదు, లాయర్లలో దీనికి సంబంధించి అవగాహన లేదు. దీనివల్ల వాళ్ళు చెప్పినట్టు 3 నెలల్లో కేసులు తీర్పులు అనేది అసాధ్యం, జరగదు, జరగబోదు. దాంతోపాటు విద్వేష నేరాలకి కఠిన దండనలు విధించేలా చట్టాలని సంస్కరించాలి. అది లేదు. ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, వాళ్ళ అధికారంలోకి వస్తే ఎన్ని పక్కకి వెళ్ళిపోతాయి. అవసరమైతే ఆ కేసులు కూడా తీసేస్తారు. దాంతోపాటు ఒకవేళ కేసులు రిజిస్టర్ చేయకపోతే రిజిస్టర్ చేయటం, విచారణ అనేది జరగాలి, త్వరగా జరగాలి, అది కూడా వేగం పెంచాలి. ప్రజాస్వామ్య దేశంగా భారతావనికి 2nd highest పాపులేషన్ ఉన్న కంట్రీ కాబట్టి ఒక మంచి మౌలిక లక్షణంగా అందరూ చక్కగా మాట్లాడుకునే విధంగా స్వాతంత్రంతో పాటు రిస్ట్రిక్షన్స్ కూడా ఉండాలి. అలా లేని పక్షాన వల్లనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరి ఈ కేసులు, ఈ వ్యవహారాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలా మార్పు జరగబోతుంది అనేది మనం చూస్తే కొంచెం సీరియస్ ఇష్యూనే. ఎందుకంటే లీగల్ బ్యాటిల్ అనేది చాలా లాంగ్ టర్మ్ బేసిస్లో జరుగుతుంది. ఆ లాంగ్ టర్మ్ బేసిస్లో జరిగేటప్పుడు మనకి ఈ క్షమాపణలు ఇవన్నీ చెప్పిన వాళ్ళందరినీ వదిలేసేయడం కానీ అవన్నీ జరగకపోవచ్చు. అలా జరగనందువల్ల ఏం జరుగుతుంది, ప్రజాస్వామ్యం ఇక్కడ ఉందా లేదనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాబట్టి ముందు అందరూ కూడా రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని, బాధ్యతల్ని తెలుసుకొని వాళ్ళు మాట్లాడేటప్పుడు సెలబ్రిటీలు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండి తప్పులు మాట్లాడకుండా, విద్వేషపైనటువంటి మాటలు మాట్లాడకుండా, ఎదుటివారు హక్కుల్ని భంగం కలిగించేది లేకుండా మాట్లాడితే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. అలా లేని పక్షంలో ఖచ్చితంగా కేసులని రిజిస్టర్ అవ్వాలి. అన్ని పార్టీలకు సంబంధించి ఎవరైనా సరే వాళ్ళ మీద విచారణ జరిపి సాక్ష్యాలు సేకరించి త్వరితగతిన న్యాయాన్ని అందరికీ అందించాలని కోరుకుంటున్నాను. నమస్కారం.